భయ ఇప్పుడే చూసాను భయ కిస్మత్ సినిమా. ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, బీజిఎం కానీ సాగు కొట్టాడు భయ డైరెక్టర్ అని చెప్పాలంటే. డైరెక్టర్ శ్రీనాథ్ గారు మీకు శతకోటి వందనాలు సార్. ఏమన్నా సినిమా తీశారు అసలు. ఒక ట్విస్ట్, ఆ ఎలివేషన్లు, ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్లు, ఆ బీజిఎంలు అమ్మమ్మ ఫ్యాంటాస్టిక్ ఉంది భయ్య. ఇటువంటి సినిమాలు ఎన్నో సంవత్సరాలకు కానీ, ఎన్నో నామాలు, ఎన్నో వ్రతాలు చేస్తే కానీ ఇటువంటి సినిమా రాదు భయ్య. అటువంటి సినిమా ఏమైనా ఉందంటే కిస్మత్ భయ్య. సో ప్రతి ఒక్కరండి మీ కిస్మత్ అయితే చేంజ్ అవుతుంది భయ్య. ప్రొడ్యూసర్ గారు చెప్తున్నాయండి, ప్రొడ్యూసర్ రాజు గారు ఈ సినిమాతో డబ్బులు బాగా సంపాదించుకుంటారండి. ఏమన్నా తీసారండి. ప్రతి ఒక్క సీను హైలైట్ అండి, ప్రతి ఒక్క సీన్ హైలైట్. ఒకటే చెప్తాను, ఈ సినిమాతో ప్రొడ్యూసర్ బాగా డబ్బులు సంపాదించుకుంటారండి. అసలు ఎన్ని ట్విస్టులు అండి. ఒక మ్యాడ్, ఒక జాతిరత్నాలు ఎన్ని సినిమాలు అయితే చూస్తామో వాటన్నిటి సినిమా మించిన సినిమా ఏ సినిమా ఉందంటే అది కిస్మత్ అండి. నిజంగా మిక్సింగ్ అండి. అంటే ఈ మ్యాడ్ పని చేయదు, జాతిరత్నాలు పని చేయదండి ఈ సినిమాలతోనే. దాంతోపాటు ఏంటంటే సురేష్ బాబు గారు ప్రొడక్షన్స్, ఆయన గురించి మనం ఎంత చెప్తామండి. ఇటువంటి సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్స్ తీసుకుందంటే అది ఎంత మంచి సినిమా అంటారు, ఏమంటారు. అగస్త్య ఎలా చేశాడు, సూపర్ అండి. ముగ్గురు క్యారెక్టర్లు, అభినవ్ గారు అవ్వచ్చు, అవసరాల శ్రీనివాస్ గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కడు చించి మారదండి సినిమా చెప్పాలంటే. సో ప్రతి ఒక్కరు రండి, ఇటువంటి సినిమాని ఎంటర్టైన్మెంట్, మంచి ఎంటర్టైన్మెంట్, నవ్వుకుంటారు, ఏడుతారు, ఒక మధ్య మధ్య చిన్న ఎమోషన్ కూడా వెళ్తుంది. కామెడీ మాత్రం బాగా పండించాడు. సినిమాని అయితే చూడండి, మైండ్ అండి. అజయ్ ఘోష్ గారు మనం ఆల్రెడీ మన అతని ప్రీవియస్ మూవీస్ అయితే చూసామండి. ఆ సినిమాతో ఈ సినిమా పోల్చుకుంటే ఫ్యాంటాస్టిక్ గా ఉంది. సో ప్రతి ఒక్కరు మళ్ళీ కోరుకుంటున్నాను, కిస్మత్ సినిమా చూడండి, మీ కిస్మత్ మార్చుకుంటారండి డెఫినెట్లీ. సో కిస్మత్ మూవీ రిలీజ్ అయింది, సూపర్, చాలా బాగుంది అసలు, మైండ్ బ్లోయింగ్. అందరూ కూడా తప్పకుండా చూడండి. చిన్న చిన్న సినిమాలు ఎప్పుడైనా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. కిస్మత్ అంటే తెలుసుగా మీకు, తలరాత. ఆ సినిమా తీసిన డైరెక్టర్కి ఈ సినిమాతో తలరాత మారిపోతుంది. చాలా అద్భుతంగా ఉంది, ఎందుకంటే ఆ టైటిల్లోనే ఒక దునియా ఉంటుంది అనమాట. ఆ సినిమాని చూడండి ఫ్రెండ్స్. పాత సినిమాలు, పాత హీరోలు, పాత ప్రొడ్యూసర్లు బాగా సంపాదించారు. చిన్న సినిమాలని బాగా మీరు లేపితే కొత్త కొత్త హీరోలు, కొత్త కొత్త ఆర్టిస్టులు బయటకు వస్తారు. మంచి సినిమాలు తీస్తున్నారు, అందరికీ కూడా సపోర్ట్ చేయండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. కామెడీ నచ్చిందా బాగా? చాలా చాలా ఫన్నీ ఉంది కామెడీ, చాలా ఫన్నీ ఉంది కామెడీ ఫిల్మ్ ఇది అసలు. కిస్మత్ సినిమా నిజంగా మైండ్ ఎలా మారుస్తుందో అలా మారుస్తుంది. మూవీ మాత్రం చాలా ఉంది. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు, కొత్త డైరెక్టర్లు. ప్లీజ్ ఇలాంటి వాళ్ళకి అవకాశాలు అంటే ఇంకా చాలు. ఇక్కడ ఉన్నాడు ఉప్పల్ బాలు. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి అప్పుడు కొత్త కొత్త వాళ్ళకు. నిజంగా చెప్తున్నా, కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వండి. చాలా బాగుంది మూవీ మాత్రం, మైండ్. ఓకేనా, బాయ్ అండి. అందరికి పోతుంది మతి. ఇక్కడ ఉంది మన స్వాతి అంటే స్వాతిలో ఉంది యాంగిల్. చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాలు కూడా కరెంట్ వచ్చేసింది. సినిమా గురించి మాట్లాడండి. సో హాయ్ అండి, కిస్మత్ మూవీ అయితే చాలా బాగుంది. ఇట్స్ సో గుడ్, చాలా కామెడీ ఫిల్మ్. సో ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడండి. ఖచ్చితంగా మీరు పెట్టిన డబ్బులకైతే మీరు మస్త్ ఎంజాయ్ అయితే చేస్తారు. బ్రో, కిస్మత్ మూవీ చూసాను నేను. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంపల్సరీగా మీరు చూడాల్సిన మూవీ. అభినవ్ గారి కామెడీ టైమింగ్ అదరగొట్టేశారు. చాలా బాగుంది సినిమా అయితే. ఫ్యామిలీతో 100% ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. అంత చాలా బాగుందన్నమాట సినిమా. నేను బాగుంటేనే చదువుతాను, సినిమా బాగాలేకపోతే అసలు రివ్యూ కూడా చెప్తాను. అంత బాగుంది సినిమా. ఫ్యామిలీతో వచ్చి చూడండి. కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ అనమాట. ఈ టైపు అభినవ్ గారి కామెడీ టైమింగ్, అవసరాల శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ అయితే ఇంకా హైలైట్ అయితే అనమాట. అసలు ఎవరిని ఎలా వాడాలో అలా వాడాడు శ్రీనాథ్ అన్న. చాలా బాగుంది. వెంటనే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. లవ్ స్టోరీ కానీ, ట్విస్ట్ అయితే సీట్లో కూర్చొని లెగుస్తారు పైకి, అలా ఉంటుంది ట్విస్ట్. చాలా బాగుంది సినిమా. కంపల్సరీగా 100% ఫ్యామిలీతో వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు, నేను గ్యారంటీ. థ్యాంక్ యూ. హీరో యాక్టింగ్ సూపర్, డైరెక్షన్ సూపర్, స్క్రీన్ ప్లే సూపర్, ట్విస్ట్లు ఉన్నాయి అన్న ఇంటర్వెల్ దగ్గర, క్లైమాక్స్. సినిమా అయితే మామూలు లేదు, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. యూత్లో అందరికి వస్తే పిచ్చెక్కిపోయింది. సినిమా సూపర్, మంచి సినిమా. ఒకసారి వచ్చి చూసి మాట్లాడండి. చిన్న మూవీ అయినా కూడా బాగుంది అసలు, ఎక్సలెంట్. డైరెక్షన్ అయినా అండ్ ఆర్ఆర్ అయినా, మ్యూజిక్ అయినా, సాంగ్స్ అయినా, ఇట్స్ అ నైస్ ఫిలిం. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ ఇంట్రడక్షన్ అదంతా బాగుంది. వాళ్ళ రొమాన్స్, లవ్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్లీ ఏంటంటే ఎవరైతే లైఫ్లో లూజర్గా ఫీల్ అవుతారో వాళ్ళు మెయిన్లీ చూడవలసిన మూవీ ఇది. చాలా బాగుందండి సినిమా. చాలా డిఫరెంట్ స్టోరీ, కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంది. నిజంగా ఎంజాయ్ చేస్తాను నేనైతే మాత్రం థియేటర్లో చాలా ఎంజాయ్ చేశాను. సినిమా చూసినప్పుడల్లా కూడా ట్విస్ట్లు అసలు క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నీ చెప్పేసి నేను సినిమా స్టోరీ అంతా చెప్పేసి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. నేను మీరు థియేటర్కి వస్తే కనుక
100% న్యాయం చేస్తారు. ఇప్పుడే కిస్మత్ సినిమా వచ్చాను, నాకైతే సినిమా చూస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డైరెక్టర్ గారు ఏం డైరెక్షన్ చేసినారు, నాకైతే పిచ్చి చేయాలి. కిస్మత్ అంటే మన లైఫ్లో డబ్బులు ఎప్పుడు వస్తాయి, మన నా కిస్మత్ ఎప్పుడు చేయదు అందరు వెయిట్ చేస్తుంటారు. దీంట్లో మాత్రం కట్టుగా చూపించింది. సినిమా మాత్రం స్టోరీ కొత్తగా ఉన్నాడు, నాకైతే బాగా నచ్చింది. ఇంకా మస్తు షేడ్స్ ఉన్నాయంటే అన్న తెలుసు డైలాగ్స్ అన్న యాక్టివ్ మాత్రం చిప్పేసిన అనుకోవాలి సినిమాలో. ఒకటే బ్రో, ఈ సినిమా చూడడం మాత్రం చాలా మిస్ అవుతారు. ఇలాంటి సినిమా మాత్రం ఎవరు మిస్ కాకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ. ఒకటే ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే కిస్మత్ మూవీ చాలా బాగా నచ్చింది అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న. కిస్మత్ మూవీ అన్న సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది నాకు. అసలు స్టార్టింగ్ నవ్వుకుంటామన్న, కామెడీ నిజంగా సినిమా చూసిన తర్వాత నా కిస్మత్ మొత్తం నిజంగా మారిపోయిందన్న. అంత బాగుంది సినిమా అయితే. స్టోరీ అమ్మ మామూలు స్టోరీ కాదు. శ్రీనాథ్ గారు మీరు డైరెక్టర్ అంట, అమ్మో మామూలు సినిమా తీయలేదు కదా, మొత్తం నవ్వించారు. అభినవ్ అన్నని చూస్తారు, నరేష్ అన్న కానీ, అవసరాల శ్రీనివాస్ కానీ ఎంతెంత పెద్ద క్యారెక్టర్స్ ఉన్నారు. ఒక మంచి స్టోరీ తీసిండన్న. పక్కా ఈ యూత్ కానీ మొత్తం ఫ్రెండ్స్ ఉంటారు, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఎప్పుడో ఈ నగరానికి ఏమైనా చూసి నవ్వుకున్నాం థియేటర్లో. సేమ్ అలానే కిస్మత్ మూవీ చూసి కూడా నవ్వుకుంటారు. ఇంకా మీ కిస్మత్ కూడా మారిపోతుంది. ప్రతి ఒక్కరు అనుకుంటారు అరే నా కిస్మత్ ఏంది ఇట్లుంది అంటారు కదా. కిస్మత్ అనేది మారుతుంది. హీరోయిన్ అన్న అలా చూస్తూ ఉండాలనిపించిందామని, అంత మంచిగా అంత అందంగా అలాగా అనిపించేసింది. లాస్ట్ ఉంటుంది అన్న సస్పెన్స్, అమ్మో మామూలు సస్పెన్స్ కాదయ్యా. పక్కా సినిమాకి కిస్మత్ ఉందన్న చెప్తున్నా కదా. ఈ వారం సినిమాలో మంచి సినిమా, మంచిగా డబ్బులు దొరుకుతాయి, మొత్తం అయితే ఏం చేస్తారు, ఎలా దొరుకుతుంది, ఆ డబ్బులతో ఏం చేస్తారు, అదంతా ఉంది సినిమాలో చూపించారు. సో మీ అందరికి చెప్తున్నా కదా, కిస్మత్ మూవీ పక్కా ప్రతి ఒక్కరు థియేటర్లో చూడండి, వేరే లెవెల్ ఉందన్న. ఆయన ఇప్పుడే కిస్మత్ సినిమా చూసాను. సినిమా అయితే నాకు అన్న ఒక మ్యాడ్ చూసాము. ఇంతకు ముందు వచ్చిన మ్యాడే కానీ ఏదే కానీ దాన్ని మించుంది అన్న సినిమా అయితే. అంటే సినిమా అయితే నాకు అసలు కామెడీ లెవెల్ కానీ ఒక మనీ గురించి సినిమా చేసి ఎక్కడికి తీసుకెళ్ళారు అన్న. కిస్మత్ అంటే ఏమైనా సినిమా చూపించారు అన్న. అవసరం సినిమా నాకు చాలా బాగా నచ్చింది ఆయన యాక్టింగ్ అయితే. ప్రతి ఒక్కరు ఒక ముగ్గురు ఉంటారు, ఆ ముగ్గురు సామాన్యులు ఏం చేస్తారనే సినిమా గురించి. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా. కిస్మత్ సినిమా అయితే అన్న అసలు ఇంకా మైండ్ బ్లోయింగ్ అని చెప్తా. కిస్మత్ సినిమా అయితే అన్న కిస్మత్ ఎందుకంటే భయ్యా కిస్మత్ తలరాత, ప్రతి ఒక్కరు తలరాత మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ప్రతి ఒక్కరు థియేటర్లో ఈ సినిమా చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది, ఒక మిస్టేక్ చేసిన తర్వాత మళ్ళీ మిస్టేక్ చేయాలి. కాబట్టి ఫస్ట్ చేసే మిస్టేక్నే ఆలోచించండి. ఫస్ట్ చేసే మిస్టేక్ ముందే ఆలోచిస్తే ఇంకో తప్పు చేయాల్సిన అవసరం రాదని సినిమాలు చూపించారు. ఈ సినిమా మొత్తం ఒక డబ్బు చుట్టూ తిరుగుతుంది, ఒక ఫ్రెండ్షిప్ చుట్టూ తిరుగుతుంది. సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి. కాశర్ల శ్యామన్న రాసిన సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ హీరోయిన్ యాక్టింగ్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ బాగా చేశారు. బట్ ఇంకొంచెం ఎలివేషన్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఉమ్మేశారు అయితే ఆల్మోస్ట్ అనిపించింది. థ్యాంక్ యూ. ఇప్పుడే క్రిస్మస్ సినిమా చూశానన్న, కిరాక్ ఉంది, చాలా బాగుంది. మ్యూజిక్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయి, చాలా బాగుంది. అసలు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అసలు చాలా రోజులకి ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. నవ్వి తిన్నదంతా బయటకు వచ్చేసినట్టు అయింది. చాలా బాగుంది మూవీ. ఇంత బాగుందంటే ఇప్పుడు నాకు తెలిసి టాప్ 5లో ఉంటుంది ఈ మూవీ తప్పకుండా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ట్విస్టుల మీద ట్విస్టులు. ఫస్ట్ ముగ్గురు వస్తారు, స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంది అని చూసాం. తర్వాత కామెడీ అందరూ చాలా బాగా యాక్షన్ చేశారు. నవ్వి కడపంతా పొట్ట పగిలిపోయినట్టు అయింది. చాలా బాగుంది అన్న సినిమా. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా కొత్త తీశారు. సెంచల్ కూడా దగ్గర మా ఇల్లు, అక్కడ దాని మీద సాంగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది సినిమా. కామెడీ అయితే నవ్వి పొట్ట పగిలిపోయింది. ఇంకా చాలా హీరోయిన్ రొమాన్స్, తర్వాత అది డబ్బులు దొరుకుతాయి, అలా మా లైఫ్లో కూడా జరిగితే బాగుండి అనిపించింది. తర్వాత ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, తర్వాత ఎమ్మెల్యే, తర్వాత వాళ్ళ టీచర్ దగ్గర డబ్బులు దొరికిపోవడం, తర్వాత అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఆ ముగ్గురు హీరోలు మాత్రం చాలా బాగుంది యాక్షన్. ఇంత కామెడీ ఉందంటే అసలు చూసి ఇంకోసారి చూడాలనిపిస్తుంది మూవీ. తర్వాత మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత యాక్షన్ బాగుంది, టైమింగ్ చాలా బాగుంది. ట్విస్ట్ల మీద ట్విస్టులు, అసలు ఏమవుతుందా అని అనుకునే లోపు ఇంకా నవ్వి చచ్చిపోయాం. ఇంకా నేను తప్పకుండా ఇంకా మా ఫ్రెండ్స్ని కూడా తీసుకుని వస్తామో. అందరు చూడగలిగిన సినిమా ఈ టాప్ 5లో ఉంటుంది తప్పకుండా నేను అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది నాకు. చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా కొంచెం బాధలో ఉన్నా ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి ఈ సినిమా. చాలా బాగుంది, అందరు చూడాల్సిన సినిమా ఇది. నేను మా ఫ్రెండ్తో వచ్చాను, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి వస్తారు. చాలా బాగుంది, సూపర్ సినిమా, సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న ఈ సినిమా. కిస్మత్ నిజంగా కిస్మత్ అందరికి చేంజ్ చేస్తుంది అన్న. ఇప్పుడే కిస్మత్ మూవీ చూసానా. కిస్మత్ మూవీ అంటే అసలు కొన్ని సిచ్యువేషన్స్ మాత్రం నాలాంటి వాళ్ళకి చాలా రిలేటెడ్గా ఉన్నాయన్న.
అంటే చాలా మంచి మూవీ అన్న. అంటే ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఫన్నీ వేలో, ఒక కామిక్ వేలో ఇంత మంచి మూవీని ఇలా తీయడం అనేది అసలు డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అన్న. అభినవ్ గారి కామెడీ ఏంటన్నా అసలు అందరికీ తెలుసు ఆయన టైమింగ్ ఎట్లుంటుందో. సినిమా మొత్తం త్రూ అవుట్ అసలు ఆయన చించేశాడని చెప్పుకోవచ్చు అన్న. ఆయన మన పేపర్ బాయ్ తర్వాత వచ్చిందన్న హీరోయిన్, చాలా అంటే చాలా బాగా తీసిందన్న. సో మనకున్న మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఎవరికి వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారన్న. సో మూవీ నెక్స్ట్ లెవెల్లో అనిపించింది నాకైతే. సినిమాటోగ్రఫీ కానీ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ వారంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న, కానీ మంచి ఫ్యామిలీ తోటి మనం ఎంజాయ్ చేసే మూవీ ఏదైనా ఉందంటే కిస్మత్ అని చెప్పుకోవచ్చు. అంటే డబ్బు వల్ల అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి అనుకుంటాం, కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని చాలా మంచిగా చూపించాడు అన్న. నాలాంటి యువత అసలు జాబులు లేక వేవేవో కొత్త అంటే అది ఇది చేసి డబ్బులు సంపాదించుకోవాలి అని అంటే తప్పుతో పడుతున్నది కూడా చాలా బాగా చూపించారన్న. సో ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుందన్న మూవీ. 5కి 4 రేటింగ్ ఇవ్వచ్చు, చాలా బాగుంది. ఆయన అందరికీ ఈరోజు మేము చూసిన సినిమా ఏదైనా ఉన్నదంటే కనుక ద బెస్ట్ మూవీ ఈ వీక్ అయితే కిస్మత్ అన్న. ఈ సినిమాలోనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెన్స్ చూసుకోవచ్చు, ఏమున్నది డైరెక్టర్ గారు అందరూ ఒక సస్పెన్స్ అయితే పండించారు. ఫుల్ టైం కామెడీ అని చెప్పుకోవచ్చు, ఒక రియాక్షను. మళ్ళీ ఇంకా ఇందులో చూసుకుంటే మాత్రం మన తెలంగాణ లాంగ్వేజ్లోని మొత్తం ముగ్గురు అన్నలు మామూలుగా చేయలేదు. హీరో హీరోయిన్ అవ్వచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక సాంగ్ అవ్వచ్చు, ఫస్ట్ ఎంట్రీలోని స్క్రీన్ ప్లే అవ్వచ్చు, ప్రతిదీ అయితే చాలా బాగుంది. హీరో అయితే అద్దరిపోయాడు అన్న. నీకు మంచి మామూలు కదా ఇంకా కమెడీ ఇంకా అన్న మన కోసం తెలిసిందే. చాలా బాగా చేశారు. ఇందులో చూసుకుంటే మాత్రం కథ అంతా ఒక డబ్బు వెనకాల నడుస్తుంది. అంటే డబ్బు ఏంటన్నది మనందరికీ క్లారిటీ అయితే ఇచ్చేస్తారు ఈ సినిమాలోనైతే. సినిమా అయితే చాలా బాగుంది. యూఓపీ గారి అయితే అద్దరికొట్టారు, మామూలు అయితే తీయలేదు. హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ అద్దరిపోయింది. సాంగ్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. నేనైతే ప్రొడ్యూసర్ గారికి మీకైతే కాస్ట్లీ వర్షం అండి. సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వన్ టైం వచ్చి వాచ్ చేయండి. సినిమా అయితే ఈ వీక్ అయితే ద బెస్ట్ మూవీ. సూపర్ మూవీ అయితే ఇంకో ఇంకో కామెడీ మామూలుగా లేదు. మూవీ అయితే సూపర్ అన్న. కిస్మత్ చూసి వచ్చిన ఇప్పుడే సూపర్ అనిపించింది నాకైతే. అబ్బా డైరెక్షన్ అయితే టైమింగ్ మామూలుగా లేదు. ఒక్కసారి ఇట్లా నవ్వుతుంటాం, ఇంకో సీన్ చేంజ్ అవుతుంటది. ఇట్లా స్టోరీ అయితే సూపర్గా ఉంది. ఎవరైనా సాఫ్ట్వేర్ అనేది ఎంచుకుంటారు, చాలా ఈజీగా ఎదగాలనుకునేది ఈ మూవీలో అనేది మనకైతే చూపించారు. చాలా బాగా అయితే పెట్టారు. ఫ్రేమ్స్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి. కాస్టింగ్ కూడా చాలా మంచిగా ఎంచుకున్నారన్న. సూపర్ అన్న మూవీ అయితే మామూలుగా ఎక్సలెంట్. ఇప్పుడే చూసాను కిస్మత్, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ కామెడీ సీన్స్ ఏంటన్నా ఒక జాతిరత్నంలో ఒక మ్యాడ్ దానికి మించుంటది. అభినవ్ కౌంటం గారి యాక్టింగ్ కానీ, అవసరాల శ్రీనివాస్ యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి సీన్ ఫుల్గా నవ్వుకుంటూనే ఉంటారు అన్న. అంత కామెడీ ఈ రోజుల్లో ఇప్పుడు దాకా చూడలేదన్నమాట. చాలా ప్రతి సీన్ లోనే నవ్వుతూనే ఉంటారు. అంత బాగుంది. స్టోరీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, తీసుకున్న పాయింట్ డెప్త్ ఉంటుంది అనమాట. ఆ డెప్త్ పాయింట్ లోంచి కామెడీ జనరేట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రప్పించుకునే సినిమా అనమాట కిస్మత్. చాలా అంటే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. చిన్న సినిమా కాదు, చాలా పెద్ద సినిమా, పెద్ద రేంజ్ ఉందన్నమాట. సో ఎక్కడ మీకు బోర్ కొట్టదు. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది కిస్మత్ అనమాట. చాలా అంటే చాలా నీట్ గా ఆ కామెడీ సీన్స్, ఆ అభినవ్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అవసరాల శ్రీనివాస్ కూడా ది బెస్ట్ అనమాట. మ్యూజిక్ చాలా అంటే చాలా మ్యూజిక్, చాలా సీన్స్ తగ్గట్టు చాలా కంపోజ్డ్ గా ఇచ్చారనమాట. సో అందరు చూడాల్సిన సినిమా. సో కిస్మత్ మీరు ఫుల్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి కిస్మత్. కిస్మత్ మూవీ అయితే చాలా బాగుంది అనమాట. ఏంటంటే మనకి డబ్బు దొరికినప్పుడు చాలా మంది ఏంటంటే చిల్లో వాళ్ళు షార్ట్ కట్ లో డబ్బు దొరకాలి, కొంచెం ఫేమ్ అవ్వాలనుకుంటారు కదా. ఈ సినిమా కానీ కంటెంట్ అదే మనకి చూపించారు. ఓవరాల్ గా ఏంటంటే మూవీ మొత్తం మనకి కామెడీ మీద రన్ అవుతుంటది. అసలు అవసరాల శ్రీనివాస్ పర్ఫార్మెన్స్ అయితే అసలు పీక్స్ అనే చెప్పొచ్చు అనమాట. అభినవ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అనమాట. ఏంటంటే మొత్తం మనం ఏంటంటే ఇప్పుడు జాతిరత్నాల్లో చూసాం కామెడీ సినిమా, దాని తర్వాత ఈ సినిమానే చెప్పొచ్చు అనమాట. కిస్మత్ అయితే మంచి కిస్ గానే ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటారా? ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే కామెడీ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే చూసిన నా కిస్మత్ మూవీ మామూలుగా లేదా, సూపర్, వేరే లెవెల్. నిజంగా ఆ కామెడీ టైమింగ్ ఏంటంటే నా పంచ్ డైలాగ్ కానీ ఎవ్రీథింగ్ సూపర్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకో లెవెల్ అన్నా. నిజంగా చాలా ఎనర్జీగా ఉందన్న. సినిమా మాత్రం ఎక్కడ లాగ్ బోర్ అనేది లేకుండా సూపర్ గా చూపించింది. నిజంగా డైరెక్టర్ గారు యాడ్సప్ సార్, చాలా బాగుంది. కామెడీ అసలు నువ్వు కామెడీ గురించి అడగొద్దన్న, పొట్ట చెక్కలు అయిపోయింది అనమాట. అంత బాగా ఎంజాయ్ చేసినావు. ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ కానీ, పంచ్ డైలాగ్ కానీ, మరో జాతరత్నం లాగా ఉంది సినిమా. సూపర్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి భయ్య ఒకటే చెప్పాలి, నిజంగా ప్రొడ్యూసర్ గారు మీకు పెట్టిన దానికంటే డబుల్ వస్తాయి కలెక్షన్స్ మాత్రం. చాలా అలాంటి డౌట్ అయితే ఏం లేదు. చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు కలిసి చూడండి. సూపర్ డూపర్ హిట్. నాకు బాగా నచ్చింది. ఈ వీక్ అయితే ఈజ్ బంపర్ హిట్ అనమాట. కిస్మత్ సినిమా అనేది అలా ఉండాలి. సినిమా అంటే సూపర్. థ్యాంక్ యూ.